మాటలకు ఇంత పవర్ ఉందా? నమ్మట్లేదా? జపనీస్ సైంటిస్ట్ డాక్టర్ మొసారో ఎమోటో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. 2 గ్లాసులు తీసుకొని అందులో 2 స్పూన్స్ రైస్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఒకదానికేమో ఐ లవ్ యూ అని, మరొకదానికేమో ఐ హేట్ యూ అని రాసి అతికించాడు. ఇలా ఫస్ట్ గ్లాస్కేమో పాజిటివ్గా మాట్లాడడం, ప్రేమగా మాట్లాడేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. 2 గ్లాస్తో ఏమో నెగిటివ్గా మాట్లాడేవాడు, డిస్కరేజ్ చేసేవాడు, ద్వేషించేవాడు. ఇలా ప్రతిరోజు 21 డేస్ చేశాడు. 21 డేస్ కంప్లీట్ అయ్యాక ఐ హేట్ యూ రాసి ఉన్న గ్లాస్లో రైస్ కుళ్ళిపోయి దానిలోంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది. మరి ఐ లవ్ యూ రాసి ఉన్న గ్లాస్లో ఉన్న రైస్ మాత్రం చెడిపోలేదు, దానిలోంచి ఒక మంచి స్మెల్ వచ్చింది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తాగే వాటర్, తినే ఫుడ్కి మన మాటలు ఇంతగా ఎఫెక్ట్ చేస్తే మరి ఎదుటి వాళ్ళతో, పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇంకెంత ప్రభావం చూపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఐ యామ్ సమత, యువర్ బిహేవియరల్ కోచ్. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మరి వారిని రైట్ డైరెక్షన్లో నడిపించడానికి రెడీగా ఉన్నారా? అయితే ఐ విల్ ప్రామిస్ అని కమెంట్ చేయండి.